హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మట్టి గణపతి బొమ్మను సేకరించుకోవడం. అయితే మట్టి గణపతిని ఎందుకు పూజించాలి? పూజ అనంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి అనే ప్రశ్నకు సమాధానం పురాణాల ద్వారా మనకి లభిస్తుంది. ముద్దల పురాణంలో గణేష చతుర్థి రోజున కేవలం మట్టి గణపతిని మాత్రమే పూజించాలని ఉంది. ఎందుకంటే ఆ తిథి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక మట్టికే ఉంది. భగవంతుణ్ణి దేనిలోకి ఆవాహనం చేస్తామో అది పవిత్రమై ఉండాలి. ఆ పవిత్రత మట్టికి ఉంది. కనుకనే వినాయక చవితి నాడు మృత్తికా గణపతి పూజను చేస్తుండటం ఆచారంగా వస్తుంది. అలా కాకుండా ఇతర పదార్థాలతో చేసినవి పవిత్రతను నిలుపుకోలేవు, దైవీ శక్తిని ఆకర్షించలేవు. అందుకే మిగతా ఏ లోహాలు వస్తువులు ఏవీ కాకుండా మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని అర్పించడం పౌరాణికులు పదే పదే చెప్తుంటారు. లింగ పురాణం ప్రకారం గణపతి విశ్వవ్యాపకత్వాన్ని పరమశివుడే ప్రకటించారు. ఈ ప్రకృతి పునాది అయిన మట్టి నుండి తానే వినాయకుని రూపాన్ని తయారు చేశారు. మట్టి వలనే సర్వజీవులకు పోషణ లభిస్తుంది. ఇక్కడ పుట్టిన సర్వజీవులు మట్టిలోనే లయమవుతుంటారు. మృత్తిక పరబ్రహ్మ స్వరూపం. శివారాధనలో కూడా మృత్తికా లింగార్చనకు అత్యంత ప్రాధాన్యం ఉంది. పార్థివ లింగం పూజ అంటే తనకెంతో ఇష్టమని శివుడు పార్వతికి చెప్పిన సందర్భం లింగ పురాణంలో ఉంది. పార్థివ లింగం అంటే మట్టితో చేసిన లింగం. దానికి మిగతా లోహాలతో చేసినవేవి సాటి రావంటారు శివుడు. పార్థివ లింగాన్ని అర్చిస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయని పలు పురాణాలు కూడా వివరిస్తున్నాయి. పార్థివ లింగాన్ని అప్పటికప్పుడు చేసి పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి. శివుడు అలా చెప్పడానికి కారణం మట్టికున్న పవిత్రతే. అలా పరమశివుడే మట్టి పవిత్రతను స్వయంగా చాటాడు. శివపుత్రుడైన గణపతి పూజను కూడా ఇలాగే మట్టి బొమ్మతోనే చేయాలి. యజ్ఞ యాగాది క్రతువుల సమయంలో నదీ స్నానం చేస్తారు. అప్పుడు కూడా నదిలోంచి మట్టి తీసి ఒంటికి రాసుకొని శిరస్సును ధరించి మృత్తికా సూక్తాలు చదివి స్నానం చేస్తారు. పవిత్రత కోసం మట్టితో స్నానం ఏమిటి అనే వారికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. మృత్తికే హరమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాని కశ్యపేనాభిమంత్రితః. ఈ శ్లోకం మట్టి విలువను, అందులో దైవత్వాన్ని తెలియచెప్తుంది. ఓ మృత్తిక, నేను చేసిన పాపాలను దుష్కృత్యాలను నశింపచెయ్యు అని నిన్ను బ్రహ్మ సృష్టించాడు. కశ్యప ప్రజాపతి చేత మంత్రపూతమై పవిత్రతను సంచరించుకున్నావు అని మట్టినే కీర్తిస్తుంది ఈ శ్లోకం. ఇదొక్కటి తెలిస్తే చాలు, భూమి మీద పుట్టి నిత్యం మనిషి చేస్తున్న కృత్యాలు కాలుష్యాలన్నీ ఆగిపోతాయి. నిద్ర లేవగానే భూమాతను సూచిస్తూ మంచం మీద నుంచి కాలు కింద పెట్టమనేది కూడా నీలతల్లి గొప్పతనం తెలియడం కోసమే. అలాగే పర్వదినాల్లో ప్రధానమైన గణేష చతుర్థి నాడు మట్టి గణపతిని మాత్రమే పూజించమని మన పురాణాలు ప్రత్యేకంగా బోధించడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. పర్యావరణ పరిరక్షణ నేపథ్యమే. ఏ పూజ చేసినా, నూతన కార్యం ప్రారంభించినా ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి ఆ తరువాత పనిని ప్రారంభిస్తూ ఉంటారు. ఒకవేళ పసుపు గణపతిని కొలిచే వీలు లేని పరిస్థితి వస్తే అప్పుడు మట్టిని తెచ్చి ముద్దగా చేసి అందులో గణపతి ఆవాహన చేసి పూజించినా అంతే సమానమైన ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి.